గాడిరా, ఒంటరిగా ఉంటే వీడు బుర్ర మహాచురుగా పనిచేస్తుందిరా. వేళ కాని వేళలలో, లేనిపోని వాంఛలతో, దారి కాని దారులలో, కానరాని కాంక్షలతో దేని కొరకు పదే పదే దేవులాడతావు శ్రీశ్రీ అన్నట్టు. అంతే గురు, నువ్వెన్ని చెప్పు. కొందరి కాంక్షలు కక్కుసులోనే పుట్టి కక్కుసులోనే కడుక్కుపోతాయి. నాలాగెందరో పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులార దగాపడిన తమ్ములార ఏడవ కండి జగన్నాథ రథ చక్రాలొస్తున్నాయి రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. ఎక్కడికి భూకంపం పుట్టించడానికి తగలడు. శరీర కష్టం స్ఫురింపచేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల చిహ్నలు నా వినిపించే నవీన గీతికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం. పెద్ద శ్రీశ్రీ బయలుదేరాడయ్యా. అవును, మీలాంటి కూపస్థ మండూకాల్ని చీల్చి చెండాడడానికి మీకే పుట్టిన అభినవ శ్రీశ్రీ నేను. ఏ ఇప్పుడు బాధానికి శ్రీశ్రీ ముక్కలేం దొరకలేదా? పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్ పోనీ, రాణి రాణి వస్తే రాణి, కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ శాపాల్ రాణి. కానీ కానీ గానం ధ్యానం హాసం లాసం కాని కళా రవి పవి కవి. ఇది వద్దండి, ఉంచుకోవయ్యా, మంచి పుస్తకం. చదవడానికే గానీ మరవడానికి పనికి రాదండి. అప్పడల్లా నలిగిపోతుంది. ఇంకేమైనా ఉంటే పట్టుకురండి. స్టార్ డస్ట్, ఫిలిం ఫేర్, న్యూస్ పేపరు అట్లాంటికి గిరాకీ అండి. ఇదిగో, ఇది ఊరికే ఇస్తాను, తీసుకో. ఇదెందుకండి నాకు? మీ బోటోళ్ళకి గానీ అంటే అది 4 కిలోలు 3 రూపాయలు. అంతేనా? ₹10 ఇచ్చేది. ఒక ఊరోళ్ళం కదా అని 3 రూపాయలు ఇస్తున్నా. ఇవన్నీ శ్రీశ్రీ పుస్తకాల్లో ఉన్నాయి. చివరి వరకు నాకు తోడున్నది శ్రీశ్రీ గారు ఒకరే. ఆయన పుస్తకాలు ఖరీదుకి చేశారా? ఖరీదుకి ఇవ్వలేదు, తూకు చేశాను. విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి విలువ ₹3. శ్రీశ్రీ నాకు దైవమే, కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దయ్యం ఆకలి. ది ఓమ్ని ప్రెసెంట్ అండ్ ది ఓమ్ని పోర్టెంట్. ఆకలేసి కేకలేశానన్నాడు శ్రీశ్రీ. నమ్ముకున్నదే అమ్ముకున్నాడు ఈ అభినవ శ్రీశ్రీ. మానాభిమానాల్ని కూడా అమ్ముకోమంటుంది ఆకలి. ఈ మహాకవి శ్రీశ్రీ అంతా పర్వాలేదు, కానీ నాకు ఒకటే బాధ. ఇవన్నీ సాయంత్రానికి ఇండియా గేట్ దగ్గరికి పోతాయి మిఠాయి పొట్లం కట్టడానికి. నువ్వు రావటానికి ముందు కాస్త బియ్యం, కాస్త పచారీ కొట్టు సామాన్లు కొన్ని పెడదాం అనుకున్నాను. ₹3 ఉన్నాయి. ఇవి కూడా ఖర్చు అయిపోతే ఆదుకోవడానికి శ్రీశ్రీ కూడా లేడు. మా నాన్నగారితో బీరాలు నా బ్రతుకు నేనే బ్రతుకుతానని. ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. అది వీలు పడదు ఈ దేశంలో. నా చుట్టూ స్వార్థం చేస్తున్న విలయ తాండవాన్ని సహించలేకపోయాను. అందుకే ఉద్యోగంలోనూ నిలబడలేకపోయాను. కానీ ఎన్ని రోజులు నా ఉండగలను చెప్పు? ఆదర్శాలు అన్నం పెట్టవు. ఆకలి ఊదే నాదస్వరానికి ఆడక తప్పదు మనిషి. ఆకలి నన్ను బలహీనపరుస్తుంది. మనం వచ్చేసాం. ఏడుకొండలో సార్, కటింగ్ ఆర్ షేవింగ్? షేవింగ్. నయాద్మే బయట. ఏడుకొండలు కదా? బాహర్గా. నేను వస్తానని తెలుసు కదా, ఎక్కడ తెచ్చాడు? ఇప్పుడే వచ్చేస్తారండి. ఏంటి, నువ్వు తెలుగు వాడవా? అవునండి. కొత్త
సరే గాని మన దేవురా బాయ్ పుత్తూరండి. పుత్తూరా ఆ. ఆ కాళ్ళకి చేతులకి కట్టులు కడతారే ఆవురా అవును. మాది పక్కూరే గూడూరు ఆ. ఏ కులం అబ్బాయి తప్ప పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే. స్వార్థమీ అనర్థ కారణం, దాన్ని చంపుకునుటే క్షేమదాయకం. చాలా బాగుంది అబ్బాయి, నాకు అర్థం కాలేదు కానీ ఎవరు రాశారేంటి? శ్రీశ్రీ అండి. ఏమిటి శ్రీశ్రీ పద్యాలు కూడా చదువుతావు నువ్వు? అది సరే గాని ఏం చదివేంటి? ఎంఏ ఫిలాసఫీ సార్. ఏంటి ఎంఏ సార్. ఎమ్మె? ఆ. అయ్య బాబోయ్, నాకు ఏమైందండి? నాకు ఏమైంది? నాకొద్దు. ఏ? నువ్వు కానీ సేవ్ చేసావంటే శ్రీశ్రీ పద్యాలన్నీ కత్తితో నా ముఖం నిండా ఉంటాయి. అందులో ఏముంది? నాకొద్దు బాబు. సార్, సార్, నాకొద్దు. సార్, నన్ను- వినండి. నాకొద్దు. పొద్దునే మీరే మాకు మొదటి బాగుంది. పొద్దున్నే నేనే దొరికినా సార్. మా అమ్మకి నేను ఒక్కడే కొడుకుని. సార్, నన్ను సార్, ఇడిచిపెట్టు. ప్లీజ్. నన్ను అలా- ఇడిచిపెట్టు. అలా- నన్ను ఇడిచిపెట్టు. అదే, అయ్య బాబోయ్, నన్ను దించకూడదండి. నన్ను సార్, ఇడిచిపెట్టు. సార్, నీకు దండం సార్, పెడతా. గాయం లేకుండా నీకు షేవింగ్ దండం పెడతా చేస్తానండి. బాబు. నువ్వు వెళ్ళిపో. వినండి, నువ్వు వెళ్ళిపో ప్లీజ్, బాబు. ప్లీజ్, నీకు బాబు, దండం పెడతా. బాబు, సార్. పోనీ. అమ్మ స్త్రీ ఆలి స్త్రీ అమ్మలగన్న అమ్మ స్త్రీ ఆదిశక్తి అపరావతారం స్త్రీ స్త్రీ. అగ్గిపుల్లలో కవిత్వం ఉందన్న శ్రీశ్రీ ఆ మాత్రం విలువలేనిదా స్త్రీ. నాకెదురైన అనుభవమే పాపం, నువ్వు కూడా చవి చూసావా గురుశ్రీ? పని వదిలేసి వచ్చారు. కారణం అడిగితే స్త్రీ స్త్రీ అంటారు, లేకపోతే శ్రీశ్రీ అంటారు. అసలు ఏమైంది మీకు? వద్దులే, ఏం అడగద్దు. ఏ, మహారహస్యమా? ఎస్. నాతో కూడా చెప్పకూడదా? నో. కానీ బికాస్ ఇట్స్